ఆత్మీయ తల్లిదండ్రులు అనుకునేదాన్ని. శారీరకమైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా నేను ఎంతో ప్రేమించేదాన్ని. వాళ్ళ తర్వాతే నేను అనుకునేదాన్ని. నాకు ఇప్పటికీ బాధ. సేవకులు మరి ఆత్మీయ తండ్రి గురించి చెప్పినప్పుడు నాకు దుఃఖం ఆగదు. ఆ పరీక్షలో ఇలా ఉండాలి, అలా చెయ్యాలి అని చెప్పేవారు. తన మాటకి ఎన్నడూ నేను తోసివేయలేదు. అట్టి రీతిగానే చేసేదాన్ని. ఆ రోజు చేసిన పరిచర్య ఈరోజు నన్ను ఇటు రీతిగా నిలబెట్టాడు దేవుడు. దీనికి పునాది వేసినప్పుడు కూడా నేను, లూదియా, హెస్తేరు, చిన్ని ఈ పునాదులు తడపటానికి మరి